హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసి ఫ్యాషన్ వరల్డ్. అందరికీ ఈరోజు ఉగాది శుభాకాంక్షలు అండి. కొత్త సంవత్సరం విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. సో మనకి కొత్త సంవత్సరం కదండి తెలుగు వాళ్ళకి. లేత మామిడి పిందెలు, వేపాకు చిగుర్లు, వేప పూతలు, అన్ని చెట్లు కొత్త కొత్తగా చిగుర్లు వేస్తుంటాయి, పూలు వస్తుంటాయి. సో ఇలా వాటిని సింబాలిక్గా చేసి ముగ్గు వేసామనండి. మనకి ఉగాది అనగానే ఉగాది పచ్చడి గుర్తొస్తుంది కదా. సో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే మిరియాల పొడి, చింతపండు నానబెట్టింది, కొంచెం బెల్లం నానబెట్టుకోవడం, ఇంకా వేపాకు పువ్వులు, బెల్లము, ఇంకా మామిడికాయలండి. ఉప్పు కొద్దిగా వేస్తారు, నేను వేయలేదన్నమాట. మొత్తం మామిడి పళ్ళు మనం చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా చిన్న చిన్నగా పైన తోలు తీసేసి చిన్న చిన్నగా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క దాన్ని వేసి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ వచ్చి మనం చింతపండు నానబెట్టింటాం కదా, చింతపండు అంతా కలిపేసి దాని గుజ్జు మాత్రం పెట్టేసి అదే అండి రసం అంతా పెట్టుకొని తొప్పలని పడేసుకుంటాం అన్నమాట. ఇలా మొత్తం మెత్తగా నలిపేసుకోవాలి. నలుపుకున్న తర్వాత తొప్పలన్నీ తీసేసుకొని పడేసుకోవాలన్నమాట. తర్వాత మనం దాంట్లోకి బెల్లము చిన్న చిన్నగా పొడి పొడిగా కొట్టేసుకున్న తర్వాత పలగొట్టుకున్న తర్వాత కొద్దిసేపు నానబెట్టుకొని తర్వాత ఇలా కలుపుతూ ఉంటే కొద్దిగా కరిగిపోతుంది బెల్లము. ఆ బెల్లాన్ని చింతపండులోకి మిక్స్ చేసుకుంటాం అన్నమాట. అన్నీ కలిపి ఒక గిన్నెలో వేసుకోవడానికి. చూడండి, బెల్లం నానినా కూడా ఇంకా కొద్దిగా అట్లనే ఉంది. సో చేతితో నలపడానికి ట్రై చేస్తున్నాం అనమాట. సో అంతా ఒక దాంట్లో వేసిన తర్వాత అదే కరిగిపోతుందని మొత్తం పోసేసాము. సో ఇప్పుడు వచ్చి ఇంకా ఇది మిరియాల పొడి అండి. నేను ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్నాను, అది కొంచెం వేస్తున్నాను. కొద్దిగా మిరియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను కారం కోసం. మిరపకాయ వేయాల్సిన అవసరం లేదు, ఇలా మిరియాల పొడి వేస్తే సరిపోతుంది. ఇది వేపపూత, వేపాకు వేయకూడదంట అండి, వేప పూతనే వేయాలి. సో చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకున్న చిన్న చిన్నగా మనం తీసి పెట్టుకున్న తర్వాత దాన్ని కూడా కొద్ది కొద్దిగా ఇట్లా వేసేసి మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది దాంట్లోకి. ఇలా తీసేసుకున్న తర్వాత దాంట్లోకి ఇంకా మనకి మిగిలింది ఏంటి, మామిడికాయ ముక్కలు, చిన్న మామిడి పండు, ఆ మామిడి పండు ముక్కలు దాంట్లోకి వేసేసి కలిపేసుకోవడమే అండి, ఇంతే. మనకి ఉగాది స్పెషల్ అయినటువంటి ఉగాది పచ్చడి రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఉగాది అనగానే మన తెలుగు రాష్ట్రాల్లో గుర్తొచ్చేది భక్ష్యాలు. భక్ష్యాలని పోలీలు అని కూడా అంటారు. మా తిరుపతి సైడు పోలీలు అంటారు, ఇక్కడ భక్ష్యాలు అంటారు. ఇంకా వేరే వాళ్ళు ఇంకేమేమంటారో తెలియదు, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడైతే కర్నూలు సైడ్ కంపల్సరీ భక్ష్యాలే అంటారు. భక్ష్యాలు కామన్గా అన్ని ఫెస్టివల్స్ చేస్తారు, కానీ ఉగాదికి మాత్రం ప్రతి ఒక్కరూ భక్ష్యాలు అనేది చేస్తారు అనమాట. సో మొత్తానికి మన ఉగాది పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. మీరు ఎలా చేసుకున్నారో కూడా ఒకసారి నాకు కామెంట్ చేయండి. మరొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. తర్వాత ఇప్పుడు మనం భక్ష్యాలు అనేవి పల్చగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది పూర్ణం అండి, శనగబాలు ఉడకబెట్టి దాంట్లో బెల్లం వేసి నిన్నగా పూర్ణంగా చేసుకుంటున్నాము. ఇది వచ్చి పిండి, దీంట్లో మైదా పిండి, పేని రవ్వ అని దొరుకుతుంది, అది ఇది గోధుమ పిండి అంతా వేసి ఇలా మెత్తగా కలిపి దాంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 2-3 గంటలు అనేది అలాగే నానబెట్టేసుకోవాలి. అలా అయితేనే మనకి ఇలా పల్చగా చపాతీలాగా భక్ష్యాలు అనేవి నీట్గా వస్తాయి అన్నమాట. ఇలా కొద్దిగా మనకి ఎంత కావాలి అంటే అంత పూర్ణం అనేది తీసుకున్న తర్వాత ఇలా మొత్తం రౌండ్గా ఇలా అనుకుంటూ నీట్గా కవర్ చేసుకోవాలి. ఎక్స్ట్రాగా పిండి ఏమైనా వస్తుందా అంటే అది కూడా తీసేసుకోవచ్చు అనమాట. పైన పైన పిండి తీసేసుకొని ఇలా రౌండ్గా చేసుకొని, నేను తీసేటప్పుడు ఫాస్ట్గా గుంజాను, కొద్దిగా వచ్చేసింది. మళ్ళీ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, దానికి ప్రాబ్లం ఉండదు. చూడండి, ఎందుకంటే అది చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి అలానే ఉంటుంది, ఏం కాదు, కవర్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని
ఇది ఆయిల్లో స్నానం చేసినట్టే ఉంటుంది దీని పరిస్థితి. ఇది మళ్ళీ పైన కూడా వేసుకోవాలి. తర్వాత ఇలా ఒక కవర్ తీసుకొని దాని మీద చేపెట్టి నీట్గా ఇలా ఒత్తేసామంటే పల్చగా వచ్చేస్తాయి. సేమ్ చపాతీ కన్నా పల్చగా వస్తాయి అన్నమాట అవి భక్ష్యాలు అనేటివి. చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో. ఇలా చేత్తో అనుకుంటే చాలండి. కొందరు రేకుల కట్టతో కూడా అంటారు, అదే చపాతీ కర్రతో. చపాతీ కర్రతో కూడా మనం అనుకోవచ్చు, అది మన ఇష్టము, ఎలాగన్నా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కర్నూలు సైడు భక్ష్యాలు పెనాలని సపరేట్ దొరుకుతాయండి. నేను అవి తీసుకున్నా కూడా కాల్చుకోవడానికి బాగుంటుంది. లేదంటే మామూలు నాన్ స్టిక్ మీద కూడా కాల్చుకోవచ్చు. చూడండి ఆల్రెడీ పెనం హీట్ అయింది, నూనె వేసి పెట్టేశాను. ఇలా మెల్లగా మనం తీసేసుకున్నామంటే అయిపోతుంది, అంతే అండి, సింపుల్. దాని మీద నూనె వేసుకొని కొద్దిగా చూసారా ఇలా నూనె చల్లుకున్న తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో మంట పెట్టేసుకొని కాల్చుకోవాలి. మరీ ఎక్కువ కాల్చకూడదు, మళ్ళీ లోగా కాల్చకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా ఎర్రగా కాలేంత వరకు పెట్టుకోవాలన్నమాట. అంతే, టేస్టీగా భక్ష్యాలు అనేవి వచ్చేస్తాయి. మీకు ఎవరికైనా పూర్ణం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, పిండి ఎలా కలుపుకోవాలనే వీడియో కావాలంటే చెప్పండి, నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను. కావాలంటే మీకు తెలుసు అనుకొని నేను డైరెక్ట్గా ఎలా చేయాలో చూపించేస్తున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం అడగండి, నేను ఎలా ప్రిపేర్ చేస్తానో మీకు ఒకసారి చూపిస్తాను అనమాట. ఇదిగో ఇలా చూసారా పల్చగా ఎంత బాగా వచ్చిందో. ఇది రెండు వైపులా ఇలా కాల్చుకున్న తర్వాత మనం తిప్పేసుకుంటాం అన్నమాట. చూడండి భక్ష్యాలు అనేటివి ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టేసుకోవచ్చు. పల్చగా కావాలంటే ఇలానే వస్తాయి. మందంగా దుబ్బ భక్ష్యాలు కావాలంటే మనం ఇలాగా నీట్గా చేసుకోవచ్చు అన్నమాట, పిండి వేసుకొని. లేదు పల్చగా కావాలంటే కొద్దిగా విరుగుతాయి. చూడండి కొంచెం దుబ్బగా వచ్చింది. ఇదైతే నీట్గా అసలు విరిగిపోకుండా వస్తుంది అన్నమాట. కానీ భక్ష్యాలు అనేవి టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చాయి అన్ని వంటలు ఈరోజు. సో ఇంతే అండి. తర్వాత ఇంకా సొంగలు కొన్ని, చిత్రాన్నము, ఆలుగడ్డ కర్రీ, వైట్ రైసు, చారు అన్నీ పెట్టేసి దేవుడికి నైవేద్యం పెట్టి పూజ చేసేసామండి. ఇంకా ఉగాది పచ్చడి పెట్టి దీపాలు నైవేద్యం పెట్టిన తర్వాత కొబ్బరికాయ కొట్టి మన ఉగాది సెలబ్రేషన్స్ అనేవి ఇలా చేసుకున్నాం మేమైతే. మీరు ఎలా చేసుకున్నారో ఒకసారి మాకు కామెంట్ చేయండి, వీలైతే వీడియో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ విశ్వావసునామ సంవత్సరంలో మీ అందరికీ మంచి జరగాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.